నేను ఇక్కడ వేరుశనగ గుళ్ళు తీసుకున్నానండి. అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుంటున్నాను. గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పులిహోర అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదా, కాబట్టి ఈ విధంగా కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోండి. ఈ విధంగా మనం పులిహోర అలాగే ఫ్లేవర్డ్ రైస్లు ఏమైనా చేసుకునేటప్పుడు ఇందులో వేరుశనగ నూనెతో చేసుకున్నట్లయితే ఆ ఆయిల్కి ఈ చేసుకునే రైస్కి చాలా టేస్ట్ బాగుంటుందండి. కాబట్టి నేను ఇక్కడ వేరుశనగ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు మనం నూనె కాగిన తర్వాత పల్లీలు అలాగే పోపు గింజలు వేసుకుని ఈ విధంగా మాడకుండా దోరగా వేయించుకోవాలండి. పోపు అనేది ఎక్కువగా మాడిపోకూడదు. పర్ఫెక్ట్గా వేగినట్లయితే పులిహోరలోకి చాలా బాగుంటుంది. పోపు మాడితే టేస్ట్ కూడా మారిపోతుంది.